నమస్తే, నేను మీ కిరణ్ కృష్ణ. అట్లీస్ట్ దేవుడినైనా రాజకీయం చేయకండి. ప్రసాదం కల్తీ విషయంలో సరైన ఎవిడెన్స్ లేకుండా మీరు మీడియా ముందుకు ఎట్లా వచ్చేసారని చెప్పి సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది అని ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది. దీనికి వివరణగా నిన్న తిరుపతిలో పవన్ కళ్యాణ్ గారు మీడియా ముందు మాట్లాడుతూ సుప్రీంకోర్టు చెప్పిన పాయింట్ అది కాదు, ఎవిడెన్స్ తాలూకు డేట్స్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, దానికి వివరణ ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు అడిగిందని ఆయన చెప్పారు. సో వాట్ ఈస్ వన్ అని తెలవడానికి టైం పడుతుంది. సో ఇంతలోపు వైసీపీ వాళ్ళు కావచ్చు, సో కాల్డ్ బ్యాచ్ కావచ్చు, అరే పవన్ కళ్యాణ్ అది కల్తీ జరగలేదు, పవన్ కళ్యాణ్ దీనిపైన అనవసరంగా ఇష్యూ రేజ్ చేశాడు అని చెప్పేసి ఆయనని వ్యక్తిగతంగా దూషించడం కావచ్చు, అసభ్యకరంగా మారడం కావచ్చు, ఇలా రెచ్చిపోతూ ఉన్నారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవేళ ప్రసాదం కల్తీ జరగకపోయి ఉంటే అది ఆనందించాల్సిన విషయమే. ఎందుకంటే కోట్లాది మంది హిందువులు వెంకటేశ్వర స్వామి ప్రసాదం అపవిత్రం అయిపోయింది, కల్తీ చేసేసారని చెప్పి బాధలో ఉన్నారు. సో ఆ బాధ నుంచి విముక్తి వస్తుంది. సో అది మంచిదే. సో దాని తర్వాత అనవసరంగా జనసేన వాళ్ళు కావచ్చు, టీడీపీ వాళ్ళు కావచ్చు, అనవసరంగా సరైన ఎవిడెన్స్ లేకుండానే వీళ్ళు అబండం వేసేసారని చెప్పేసి వాళ్ళపైన చర్యలు తీసుకుంటారు. లేదు ఒకవేళ కల్తీ జరిగి ఉంటే వీళ్ళపైన, వైసీపీ వాళ్ళ పైన చర్యలు తీసుకుంటారు. అది తర్వాత పాయింట్. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక్క ప్రసాదం విషయంలో మాత్రమే ఆయన దీక్ష కానీ పోరాటం కానీ చేయట్లేదు. గత వైసీపీ ప్రభుత్వం పరిపాలనలో 5 ఏళ్ల పరిపాలనలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నో గుళ్ళపైన దాడులు జరగడం కానీ, దొంగతనాలు జరగడం కానీ సేఫ్టీ లేకుండా పోయింది. ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్ విషయమే కాదు, యావత్ భారతదేశంలో ఆలయాలకు ఒక రక్షణ ఉండాలి అని చెప్పేసి సనాతన ధర్మ రక్షణ బోర్డు ఒకటి పెట్టాలని చెప్పేసి ఆయన పోరాడుతున్నారు, దానికోసం దీక్ష చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయకపోగా వైసీపీ పాలనలో ఉన్నప్పుడు ఒక ఆలయం పైన దాడులు జరిగి ఒక రథం తగలబెట్టేస్తే వైసీపీ ఎమ్మెల్యే ఒకరు కొడాలి నాని, అరే హనుమంతులు చేతులు పోతే ఏమైంది, ప్రభుత్వం చేతులు వేస్తుంది, ఒక రథం కాలిపోతే ఏమైంది, ప్రభుత్వం ఇంకో రథాన్ని ప్రభుత్వం చేయిస్తుంది, డబ్బులు ప్రభుత్వం పెడుతుంది, దీనివల్ల జనాలకు వచ్చిన నష్టమైంది అని చెప్పేసి ఆయన మాట్లాడారు. ఒక ఆలయాన్ని ఒక పర్టికులర్ ప్లేస్లో నిర్మించారంటే దానికి ఎంతో పెద్ద కారణమే ఉంటుంది, దానికి ఒక పెద్ద చరిత్ర ఉంటుంది, దానికి విలువలు ఉంటాయి, భక్తి ఉంటుంది, ఇలా చాలా ఎక్స్పర్ట్స్ ఉంటాయి. ఇవన్నీ వదిలేసి ఏదో ముష్టి పడేసామన్నట్టుగా ఆయన మాట్లాడారు. సో అట్లాంటి అసమర్థ నాయకులకు, అసమర్థ పార్టీకి సపోర్ట్ చేయడానికి ఒక ధర్మానికి, ఒక దేవుళ్లకు, ఒక హిందుత్వానికి, సనాతన ధర్మానికి కోసం పోరాడుతున్న ఒక వ్యక్తిని దూషిస్తున్నారు. ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. ఇక్కడ బంగ్లాదేశ్లో ఆలయాలపైన దాడులు జరుగుతున్నాయని చెప్పేసి ఇక్కడ పోరాటాలు సోషల్ మీడియాలో రచ్చ ఇదంతా చేస్తున్నారు. అలాంటిది మన దేశంలోనే జరుగుతుంది ఇలా అని చెప్పేసి పోరాడుతుంటే అట్లాంటి వాళ్ళకు మనం సపోర్ట్ చేయకుండా ఇంకా దూషించడం, పైనుంచి తిట్టడం, నోటికి వచ్చి మాట్లాడడం ఇవన్నీ చేస్తున్నాం. అంటే శత్రువులు ఎక్కడో చైనాలో, పాకిస్తాన్లో లేరు, ఇంకో వేరే మతంలోనే కాదు, ముందు మనమే కొట్టుకు వస్తున్నాం ఒక పార్టీ కోసం. సుప్రీంకోర్టు ఎలా అయితే దేవుణ్ణి రాజకీయం చేయొద్దు అని చెప్పి అన్నారో, ఒక ధర్మాన్ని రాజకీయం మనం చేస్తున్నాం. సో అది మనం మానుకొని ధర్మం కోసం పోరాడే వ్యక్తికి సపోర్ట్గా అయితే వీళ్ళది సపోర్ట్ చేయండి, లేకపోతే అన్ని మూసుకొని కూర్చోవడం బెటర్. జై హింద్, జై భారత్.